गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। చోనితలంబునన్నుదురు సోకగమృక్కి నుతింతు సైకత శ్రోణికి చంచరీక జయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి వాణికి నక్ష్యదామ సుఖవారిజ పుస్తక రమ్యపాణికి అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ను కృపంజూడు భారతి శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారపేన రజితాచలకాశ పనీష కుంద మందార సుధాపయోధి సితతామర అమరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిన్ కానగయనడుగల్గు భారతీ పలికించువాడు నేర్పిన పలుకులే కదా ప్రోది చిలుక పలుకుచునుండు పలికించువాడు రాముడు పలికెడు నీ రామచిలుక ప్రాజ్ఞులు మెచ్చన్ వేడుకకై రాముడు తాను ఆడుకొనదలంచి చుట్టి అంటగ నెలమిన్ త్రాడును విసరున వైచిన ఆడెడు ఈ బొంగరంబు ఆయన జనముల్. సాక్షాత్తు నారాయణమూర్తి పరబ్రహ్మస్వరూపుడు జగదాకృతి ధరించి గంభీర సముద్రము వలె తాండవము చేసేటువంటి జగద్గురువైనటువంటి శ్రీ వశిష్ఠ మౌనీంద్రుడు వారి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. కారణజన్ముడు, సూర్యకులోద్భవుడు, రఘువంశకులధీపకుడు, దశరథాత్మజుడు, కౌసల్యాదేవి ముద్దుల పట్టి నోముల పంట మన అందరి వరాల మూట అయినటువంటి శ్రీ రామచంద్రమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలి. ఈ అనంతమైనటువంటి సృష్టిలో ప్రతి ప్రాణి ఈశ్వరుని యొక్క అవతారంగా జ్ఞానులు తెలుసుకున్నారు. ప్రతి ప్రాణి ఈశ్వరుని యొక్క అవతారంగా మహనీయులు తెలుసుకునేసారు. వాళ్ళు తెలుసుకునేసి బ్రహ్మస్వరూపంగా దర్శిస్తూ వచ్చారు. రామచంద్ర, ధర్మాత్ములను కఠినాత్ములలో కఠినమైనటువంటి మృత్యుదేవత కూడా ఆశీర్వదిస్తుంది అన్న విషయాన్ని నిన్న విన్నాం. ఈరోజు మనస్సు యొక్క స్వరూపాన్ని గురించి వివరిస్తాను విన్నాయన అని చెబుతున్నాడు. మనసే సృష్టికి కారణం, ఆ మనసే మోక్ష మార్గమునకు అడ్డుగా ఉన్నదని, సమస్త అనర్థములకు మనసే మూలమని సమస్త మానవాళి శంకిస్తున్నారు. ఆ మనస్సును ఎలా దాటుకోవాలనో అర్థం కాక తలమునకలవుతున్నారు, జిట్టు పెక్కుంటున్నారు, అర్థం కాక పండితుల సైతం. కనుక అట్టి మనస్సును కోర్చి దాని యొక్క స్వభావం ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, అసలు మనసు అంటే ఏమిటి అనే విషయాన్ని నీకు వివరంగా చెప్తాను నాయన, శ్రద్ధతో విను అని వశిష్ఠ మౌనీంద్రుడు వారు. రామస్య మనసో రూపం నకించిదపి దృశ్యతే
నామమాత్రాదృతే వ్యోమ్నో యథా శూన్య జడాకృతే. రామచంద్ర, ఆకాశమునకు స్వరూపము లేదు, అయినప్పటికీ నీలవర్ణముతో ఉన్నట్లు మనకు కనబడుతూ ఉంటుంది. అంతెందుకు, దూరముగా ఉన్నటువంటి పర్వతాన్ని మనం ఇక్కడి నుండి చూస్తే ఆకాశము ఏ వర్ణములో ఉంటుందో దూరముగా ఉండే కొండ కూడా అదే వర్ణములో మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడికి అరే, పర్వతము ఆకాశము వర్ణములో ఉంది అని నిజమైనటువంటి దాని రూపాన్ని చూద్దాం మనం అని సమీపానికి వెళ్ళి చూసామనుకోండి, మనం అదే పర్వతాన్ని, దగ్గర ఉన్నటువంటి కొండలు మనకు ఎట్ట కనబడతాయో, ఏ రూపంలో అవి మనకు ఎదురుపడతాయో, ఆ కొండ కూడా అట్లే ఉంటుంది. అడిగి పోయి చూస్తే నీలవర్ణంలో ఉండదు. దూరము నుండి చూసే వారికి అలా కనపడుతుంది, అది అంతే. దాన్ని ఏమంటారు? భ్రాంతి. లేనిది ఉన్నట్లుగా కనబడుతుంది. అది నిజంగా ఆకృతితో లేదు, కానీ పేరైతే ఉంది. ఇది పేపరు, దీనికి ఆకారం ఉంది, పేరు ఉంది. ఇది పుష్పము, దీనికి ఆకారము ఉంది, పేరు కూడా ఉంది. అలాగే మనసుకు పేరుంది కానీ రూపము లేదు. ఆకాశమునకు పేరుంది, ఆకాశం అనే పేరుంది కానీ దానికి స్వరూపము లేదు. అది చెప్తున్నాడు. యథా శూన్య జడాకృతే, దానికి ఆకారము లేదు అన్నాడు. నామమాత్రాదృతే వ్యోమ్నో, నామమాత్రం, పేరు మాత్రం ఉంది. యథా శూన్య జడాకృతే, ఆకాశం ఎట్టిదో మనసు కూడా అట్టిదే. ఆకాశమునకు పేరుంది కానీ స్వరూపం ఎట్లా లేదో, మనసుకు కూడా మనసు అనే పేరుంది కానీ దానికి స్వరూపం లేదు. రామా, నబాహ్యేనాపి హృదయే సద్రూపం విద్యతే మనః, సర్వత్రైవ స్థితం హ్యేత ద్విద్ధి రామ యదా నభః. ఈ మనస్సు వెలుపల లోపల కూడా దానికి స్వరూపం లేదు, కానీ నీలవర్ణము లేకపోయినప్పటికీ ఆకాశము నీలముగా ఉన్నది, ఉన్నట్లుగా మనకు ఎట్ట కనబడుతోందో అలాగా మనస్సు లేకపోయినప్పటికీ అంతటా ఉన్నట్టు మనకు తెలియబడుతోంది. స్వరూపము లేదు మనసుకు అనేది తేలిపోయింది. దృష్టాంతపూర్వకంగా చెప్పాడు. అన్నిటికీ రూపము ఉంది, పేరు ఉంది, దీనికి స్వరూపము లేదు, ఓన్లీ పేరు మాత్రమే ఉందంతే. ఆ పేరైనా దానికి ఎందుకు కలిగింది అనేది చెప్తాను విన్నాయన. యదర్థ ప్రతిభానం తన్మన ఇత్యభిధీయతే అన్యన్న కిల్చదప్యస్తి మనోనామ కథానజ. ఈ వస్తువు పుష్పము అని తెలుసుకుంటా ఉంది, ఆ తెలుసుకుంటా ఉండేది మనసే అన్నాడు. ఆకారాలన్నింటినీ, ఇది మైకు, ఇది పుస్తకము అని ఘటమును, ఘటము లోపల ఉన్నటువంటి ప్రతిబింబాన్ని ఏదైతే తెలుసుకుంటూ ఉందో దానికి ఎరుకయని
మనసు అని పేరు. మనసు యొక్క స్వరూపం అదే, ఇంకొకటి కాదు. కానీ ఇందాక మనము ఆకాశమునకు స్వరూపము లేదు కానీ పేరు మాత్రమే ఉందని అనుకున్నాం. స్వరూపము లేదు కానీ శక్తి అయితే ఉంది. అలాగే మనసుకు కూడా స్వరూపం లేదు కానీ శక్తి అయితే ఉంది. శక్తి అయితే ఉంది. ఆ శక్తికి ఆ మనసు అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ నీలవర్ణము కలిగినటువంటి దానికి ఆకాశము అనే పేరు ఎందుకు వచ్చింది? ఆకాశము కాదు దాని పేరు, అవకాశము. దాని రియల్ పేరు అది. ఇప్పుడు నీకు నాకు మధ్య ఏదైతే నా వాక్కులను నీ చెవి దాకా తీసుకొచ్చి వినిపింపచేస్తూ ఉన్నదో, ఈ మధ్య ఆ శబ్ద తరంగాలను నీ నుండి నాకు, నా నుండి నీకు ఏది అందిస్తూ ఉందో అదే అవకాశం. వైర్లెస్ అంటే ఇది వైరు, దీనికి వైర్ లేదు, ఇది వైర్లెస్ అంటే. ఈ మధ్య నీకు నాకు మధ్య ఏదైతే ఉందో ఖాళీ, దీన్నే ఆకాశము అంటున్నారు మనవాళ్ళు. ఏమీ లేకపోయినప్పటికీ మధ్యలో ఆకృతి రూపములో మాటలనైతే నా నుండి నీకు, నీ నుండి నాకు అందిస్తూ ఉంది. ఆ అందించేటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఆకాశం. దాని నుండి పుట్టింది గాలి. దానికంటే కొంచెము ఆకృతి మనకు అర్థమవుతుంది. ఇది గాలి, దానికంటే కొంచెం ఘనీభవించిందని చెప్పవచ్చు గాలిని. ఆ గాలి పోనీ కనపడుతుందా కంటికి? కనపడదు. అయితే గాలి లేదా ఉంది, స్పర్శ రూపంలో మనకు తెలుస్తుంది. ఆ గాలి వీచితే చల్లగా శరీరానికి అర్థమవుతుంది గాలి యొక్క స్పర్శ. ఆకాశము నుండి కొద్దిగా ఆకృతి ధరించినది గాలి. ఆ గాలి నుండి ఏర్పడినది అగ్ని. అగ్ని కనపడుతుంది. అగ్ని నుండి ఏర్పడింది జలం, నీరు కనపడుతుంది. ఇవి మూడు కనపడతాయి. భూమి, నీరు, అగ్ని, మూడు కనపడతాయి. గాలి, ఆకాశము అవి రెండు కనపడవు. అందుకే మూడింటి చేత ఏర్పడింది ఇది కనపడుతుంది, అవి రెండు మాత్రం కనపడవు. మూడింటి రజోగుణము, సత్వగుణము, తమోగుణం, ఈ మూడింటి చేత ఏర్పడింది మాయ. దీన్నే త్రిపుటి అని కూడా అంటారు పెద్దలు. ఈ మూడింటి చేత ఏర్పడింది కనపడుతుంది. అందుకే అగ్ని కనపడుతుంది, నీరు కనపడుతుంది, భూమి కనపడుతుంది, గాలి కనపడుతుంది, ఆకాశం కనపడుతుంది. అవి రెండే దీన్ని నడిపిస్తున్నాయి. కాబట్టి స్వరూపము లేకపోయినప్పటికీ ఆకాశము నీటినంతటిని పైన పెట్టుకొని ఉంది, నక్షత్రాలనంతా పైన పెట్టుకొని ఉంది. ఒక్కొక్క నక్షత్రము సూర్యగోళము కంటే పెద్దవి, ఎన్నో రెట్లు పెద్దవి నక్షత్రాల పైన ఉన్నాయి. సూర్యుడే ఈ భూచక్రము కంటే పెద్దోడు. ఈ భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దవాడైనటువంటి సూర్యుడు కాకుండా సూర్యుని కంటే ప్రకాశము కలిగినవి, సూర్యుని కంటే విస్తారమైనటువంటివి, సూర్యుడు భూమికి ఎంత దూరంలో ఉన్నాడో అంతకంటే రెట్టింపు ఎత్తులో నక్షత్రములు ఆయన కంటే పెద్దవి ఎన్నో పైన ఉన్నాయి. లెక్క పెట్టలేనన్ని కోట్ల నక్షత్రాలు, వాటన్నిటి పైన పట్టుకొని ఉంది ఏంది? ఆకాశం. పైన ఉన్నటువంటి నీళ్లు భూమి మీద 7 సాగరాలలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఉన్నాయి నీళ్ళు పైన. ఇన్ని నీళ్ళు ఎక్కడన్నా మీ కొళాయిలో లీక్ అయినట్లు, అది ఎక్కడ లీక్ కావడం లేదు. మరి ఎక్కడుంది అది? ఆ సిస్టమ్. ఏ శక్తి అయితే ఇన్ని నీటిని పట్టుకొని ఉందో
ఋతుకాలం వచ్చినప్పుడు మాత్రమే పెళ్ళమనేటువంటి ఉరుములతో మెరుపులతో ఈ భూమి అంతటినీ తడిసేటట్టుగా వర్షరూపములు ఎట్టయితే వదులుతూ ఉన్నదో అదే ఆకాశం. ఆ ఆకాశమే గాలిని, పంచభూతాలను విడుదల చేసి ఈ భూమి యందు ఈ సృష్టినంతటినీ కూడా రక్షిస్తూ ఉన్నది కూడా ఆకాశం అనే శక్తియే. ఏది ఆకాశం అని చెప్పబడుతూ ఉన్నదో మనసు కూడా అదే. మనసు అంటే ఏమి సామాన్యమైంది కాదు. అయితే మనసుకు ఆకాశమునికి ఇలాగా కొంత చెప్పుకుంటూ వచ్చాను. శక్తి ఉంది ఆకాశానికి. కనుకనే అది ఈ సూర్యచంద్రాది నక్షత్రములతో సహా నీటిని వర్ష రూపములో భూమి మీద వదిలిపెట్టడం, మెరుపులు ఉరుములు ఇవ్వటానికి ఇట్లా ప్రదర్శిస్తూ ఉందో తన దగ్గర ఉంది కనుక ప్రదర్శిస్తూ ఉంది. దాని యొక్క శక్తి ఏం సామాన్యమైంది కాదు. అది జీవులను ఉద్ధరించాలనేటువంటి వాత్సల్యముతో తన శక్తిని ప్రసన్నమైనటువంటి దృష్టితో అనుసరిస్తూ ఉంది. అది ప్రళయ వాయువును, ప్రళయాగ్నిని, ప్రళయాన్ని కల్పించే భూకంపాన్ని ఒక్కసారి కదిలించగలదు. అగ్నిని ప్రళయాగ్నిగా రచించగలదు. అంతటి మహాశక్తి అది. దాని శక్తి ముందు ఇదేమి ఈ సృష్టి లెక్కకు వచ్చింది కాదు. అంతటి అద్భుతమైనటువంటి మహాశక్తి అది. అయితే అటువంటి యొక్క శక్తియే నీ మనసు. నీ మనసు కూడా అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఆకాశము నాకు ఎంత శక్తి ఉందో నీ మనసుకు కూడా అంత శక్తి ఉంది. ఆకాశం ఎంతటిదో నీ మనసు అంతటిది. ఆకాశము ఎంతటిది అంటే సాక్షాత్తు బ్రహ్మస్వరూపం ఎట్టిదో అదియే. మనసు కూడా అదియే. అయితే మనస్సు దుఃఖ రూపములోనూ అరిషద్వర్గాలను అన్నిటినీ ప్రోగు చేసుకుని ఇలా ఎందుకు ఇది జీవులకు ఎదురవుతూ ఉంది, దీని చేతనే బంధింపబడి ఉన్న ఈ జీవులన్నీ అని చెబుతున్నారు కదా. ఇది ఎలా ఏర్పడింది అంటే దాన్ని చెప్పడం కోసమే వశిష్ఠ మౌనింద్రుల వారు ఆ టాపిక్ని తీసుకున్నాడు. మనస్సు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని దానికి ఏం మక్కువ లేదు. ఎవరి మీద దానికి ద్వేషము లేదు. చేతిలో బంతి ఉందనుకోండి, బంతి, ఆ బంతి నీ చేతిలో నుంచి జారిపోయింది అనుకో, కింద పడి ఎగురుతుంది. అది దమ్మని కింద పడి రాయిలాగా గమ్మున ఉండదు. కింద పడి దమ్ 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 దమ్మని ఎగురుతుంది కిందికి పైకి. దానికి ఎగరాలని మక్కువ లేదు. నేను ఎంత బాగా ఎగురుతున్నానో చూడని ఆనందము లేదు దానికి. అయినా ఎగురుతుందా లేదా? బంతి కింద పడి ఎంత బాగా ఎగురుతుందో చూడండి. ఎందువల్ల? అది నీ నుండి జారిపోయింది, మళ్ళీ లేస్తూ ఉంది, నన్ను అందుకో, మళ్ళీ లేస్తూ ఉంది, నన్ను అందుకో, నన్ను అందుకో, లేస్తూ ఉంది పైకి. అది నీ చెయ్యి జారిపోయింది, అది ఎగురుతుంది లేదా దొల్లుకొని కూడా వెళ్ళిపోతుంది. అలాగా మహోన్నతమైనటువంటి నీ స్థానములో నీవు దాన్ని ఉంచుకోలేక దాన్ని జార విడుచుకున్నావు. అది కింద పడి భూమి మీద ఎగురుతూ ఉంది. ఇది మహోన్నతమైనటువంటి నీ స్థాయిలో నింటే జారి కింద పడిపోయి భూమి మీద ఎగురుతాం. చేపను చూడండి, దాని స్థానంలో అది ఉంటే ఎక్కడ నీళ్ళల్లో చేప ఇలా ఉంటుంది, పయనిస్తుంది, నీళ్ళలో పరిగెత్తుంది. నీళ్ళల్లో దాని స్థానాన్ని తప్పి గడ్డను పడిపోయింది అనుకోండి, ఇలా ఇలా స్టడీగా నిలబడుకొని కూడా నిలబడుకోలేదు, ఇటు పడిపోతుంది. మళ్ళీ పరిగెత్తలేదు, విలవిలా కొట్టుకుంటుంది. దాని అంతటి అది నిలబడుకోని కూడా నిలబడుకోవాలి అని స్థితిలోకి వచ్చేస్తుంది. ఎందువల్ల? స్థానం మారిపోతుంది, తన తావు కానీ తావులేక వచ్చేస్తుంది. బయట పడిపోయిందంటే స్టడీగా నిలబడుకోలేదు, బతికిలు పడిపోతుంది. ఇంకే పరిగెత్తిదేం పరిగెత్తుంది చెప్పండి, విలవిలా కొట్టుకుంటుంది.
అలాగే మనస్సు అనేటువంటిది కూడా తన స్థానము నుంచి నీచ స్థాయిలోకి దిగజారిపోయింది. దాన్ని లేవనెత్తుకోవలసినటువంటి కర్తవ్యం మనకందరికీ ఉన్నది. అది చెప్తున్నాడు. సంకల్పనం మనోవిద్ధి సంకల్పాత్తన్న విద్యతే యత్ర సంకల్పనం తత్ర మనోస్థిత్య వగమ్యత. రామచంద్ర, సంకల్పము వేరు మనసు వేరు కాదు. సంకల్పమే మనస్సు. సంకల్పము తొలగిపోయిందా ఇంకా మనసు అనేది ఇంకొకటి లేదు. కాబట్టి మనసు యొక్క స్వరూపము సంకల్పమే. సంకల్పము కంటే వేరు కానే కాదు. అందువల్ల ఏ ఒక్క సంకల్పము లేకుండా ఉండడమే నాయన అంటాడు గురువు గారు. సంకల్పం ఉన్నిందా బంధమే. ఈ వస్తువులన్నీ సంకల్పముతో ఏర్పడినవే. నువ్వు, నేను, ఇక్కడున్న వాళ్ళు, ఈ సమస్త సృష్టి సంకల్పమే వెలికి తీసుకొస్తూ ఉంది. అయితే ఈ మనసు రెండు విధములుగా, రెండు మార్గములలో ఇది విజృంభిస్తూ ఉంది. మనసులో జ్ఞానము ఉదయించిందా బ్రహ్మాకృతిని ధరిస్తుంది. మనసులో భ్రాంతి మనసులో ఉదయించిందా భౌతికాకృతి ధరిస్తుంది. భ్రాంతి, నీకు దేని మీద ఇష్టము ఉంటుందో ఆ ఆకారాన్ని ధరించేస్తుంది. వాస్తవ జ్ఞానం కలిగి నా నిజస్వరూపము ఇది కాదు, శుద్ధ చైతన్యమే నా స్వరూపమని జ్ఞాన దృష్టి గలవాడవైతిగా మనస్సు వెంటనే నీ స్వస్వరూపం వైపుకు మరలిస్తుంది. బంధములన్నిటినీ దాటివేస్తుంది నాయన. ఇంతే ఒక్క మాటలు చెప్పాడు. అందుకని రెండు మార్గాలు వచ్చినప్పుడు ఒక చోట ఏ దోవలో పోవాలనో తెలుసుకోవాలి. తెలుసుకొని నిర్ణయించుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాగా నీ మనస్సును కూడా ప్రపంచ మార్గము, పరమార్థ మార్గము, ఇవి రెండు. ప్రపంచ మార్గాన్ని అనుసరించావా మళ్ళీ ప్రపంచంలోకి వచ్చేస్తాం. పరమార్థాన్ని అనుసరించావా ప్రపంచంలోకి రావాల్సిన అవసరం అంతటితో ఆగిపోతుంది, పరమార్థాన్ని చేరుకుంటాం. ఇది వారి వారి యొక్క అభిప్రాయాన్ని బట్టి దానిని పొందడం జరుగుతుంది. అందుకని సంకల్పమే మనస్సు అని రామా తెలుసుకో. సంకల్ప మనసి భిన్నే న కదాచన కేచన అవిద్య సంస్కృతి చిత్తో మనోబంధో మలం తమః ఇతి సంకల్పజాలస్య నామాన్యేతాని రాఘవ సంకల్పజాలే గలితే స్వరూపమవశిష్యతే. సంకల్పము చేత సృష్టిలో అవివేకమని, అజ్ఞానమని, బుద్ధి అని, చిత్తమని, అహంకారమని, అరిషడ్వర్గములని, ఇవన్నీ దానివల్ల ఏర్పడినటువంటి పర్యాయ పదములే. కనుక లేనిది ఉన్నట్లుగా ఏ భ్రాంతి చిత్రీకరిస్తూ ఉన్నదో ఆ భ్రాంతి చేత ఏర్పడిందే ఈ జగత్ సృష్టి సముదాయం అంతయు. అందుకని మనము ప్రేరేపించి ధ్వని చేస్తే
ఆ ధ్వని ఎంతసేపు ఉంటుంది చెప్పండి? తాత్కాలికం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీకు వినపడుతూ ఉంది. ఇది కంటిన్యూగా ఈ ధ్వని ప్రతిధ్వనించడం లేదు. మాట్లాడడం ఆపామా వెంటనే నిశ్శబ్దంతో కలుసుకుంటూ ఉంది. ఈ ధ్వని యొక్క స్వరూపం ఏది? నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని నీవు తెలుసుకోలేదు గనుక ఆ నిశ్శబ్ద బ్రహ్మమును తెలుసుకొనుటకై శబ్దరూపములో వాక్కును ఉపయోగించవలసి వచ్చింది. తెలుసుకున్నావా? ఇంకా ఆ ధ్వని నిశ్శబ్దంతో కలిసిపోతోంది. అది ఎట్టయితే కలిసిపోతుందో నువ్వు కూడా అలాగా ఆ బ్రహ్మముతో అలా కలుసుకోవాలి. శబ్దములన్నీ నిశ్శబ్దములతో కలిసిపోయినట్లు స్వరూపాలన్నీ నిరాకారములో కలిసిపోతూ ఉన్నాయి. అందుకే స్వరూపముతో బయట వస్తాయి, బయట ఉండలేవు గనుక మళ్ళీ అవి నిరాకారంతో కలిసిపోతున్నాయి. ఆ చైతన్యం యొక్క మహిమ ఈ సాకార రూపమైనటువంటి ఈ ప్రపంచంలో నీ కంటికి కనబడుతూ ఉన్నటువంటిది ఏదైనా సరే వాటన్నిటిలో నిరాకారం ఉంది కనుకనే సాకార రూపంలో అన్నీ కనబడుతున్నాయి. కాబట్టి భ్రాంతి నీకు ఉంది కనుక అవి సాకార రూపాన్ని ధరిస్తున్నాయి. భ్రాంతి శాశ్వతమైంది కాదు కనుకనే అవి సాకారములో అట్ట కనబడినట్టు కనబడి కొంతకాలము మాత్రమే నీ ముందుండి మళ్ళీ నిరాకారాన్ని ధరిస్తున్నాయి. కాబట్టి ఇది భ్రాంతి అని చెప్పబడుతుంది. ఇది మనస్సు. కాబట్టి భ్రాంతియే మనస్సు, కల్పనయే మనస్సు, సంకల్పమే మనస్సు. సంకల్పం కంటే మనస్సు వేరుగా లేదు. కాబట్టి ఈ మనస్సును జ్ఞానము మనస్సులో ఆవిర్భవించిందా? జ్ఞానము మనసుతో కలుసుకున్నదా? మనసు స్వశక్తి వైపునకు తిరిగిందా? మనసు బ్రహ్మమే. ఈ మనసు నిలవలేదే అని గోల చేస్తూ ఉంటారు చాలామంది. మనసు నిలిస్తే ఏమవుతావు తెలుసా? ఊపిరి నిలిచిపోతే ఏమవుతావు? గుండె నిలిచిపోతే ఏమవుతావు? నాడుల్లో రక్తం నిలిచిపోతే ఏమవుతావు? ఊపిరి ఎప్పుడూ తిరుగుతూ ఉండాల్సిందే, గుండె ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండాల్సిందే, నాడులు ఎప్పుడూ రక్తం ప్రవహిస్తూ ఉండాల్సిందే కంటిన్యూగా. మనసు కూడా ఎప్పుడూ అలాగా పయనిస్తూ ఉండాల్సిందే. మనసు గమ్మునుండిపోయిందనుకో, ఒరే నీళ్ళు తాగుతావంటరా, అన్నం తింటావంటరా, ఊకిచ్చు. మనసు లేదు, గమ్మున ఉంటాడు, ఉలకడు పలకడు. అది మంచిదేనా? మనసుండి వస్త్రాలను సర్దుతూ ఉంది, ఆకలిని తెలుసుకుంటూ ఉంది, దప్పికని తెలుసుకుంటూ ఉంది, నీకు ఆకలికి ఆహారాన్ని, దప్పిక నీటిని అందిస్తూ ఉంది, నిన్ను సమాజంలో ఎట్లా జీవించాలనో తెలియజేసి సంస్కారంగా నిన్ను జీవింపచేస్తూ ఉంది. మనసే లేకపోతే నీకు మనుగడే లేదు, నువ్వు బ్రతకలేవు. ఆకలిని తెలుసుకోలేవు, అన్నం తినలేవు, దప్పికని తెలుసుకోలేవు, నీళ్లు తాగలేవు, వస్త్రాలను సర్దుకోలేవు, కట్టుకోలేవు, తిరగలేవు, దోవ తెలుసుకోలేవు, అసలు కన్నీ కనపడవు నీకు. మనసే లేకపోతే నీకు ఇంక బ్రతికే లేదు. మనసు చెడ్డది ఎట్లయింది చెప్పు? మనసు నిలిచిపోలేదే, నిలిచిపోతే ఏమవుతావు? అందువల్ల ఊపిరి నిలిచిపోకూడదు, గుండె నిలిచిపోకూడదు, నాడులు నిలిచిపోకూడదు, అవన్నీ కంటిన్యూ అవుతూ ఉండాలి. ఇది కూడా అట్లా ఉండాల్సింది. కానీ దీన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నీకు వాహనం ఉంది, ఇప్పుడు అట్లా నిలబడుకొని ఉందో అట్లే ఉంటే ఇంకా అది ఎందుకు నీకు? దానికి పరిగెత్తే గుణం కూడా ఉండాలి. పరిగెత్తే స్వభావం ఉంటే ఉండబట్టే దాన్ని వాడు పెట్టుకొని ఉండవు, లేకపోతే ఎప్పుడూ గుజరీకి వేసేసి ఉండేవాళ్ళం దాన్ని. దానికి స్వయంగా పరిగెత్తే శక్తి లేకపోతే. అట్లా మనసుకు కూడా అలా పరిగెత్తే శక్తి దానికి ఉంది కాబట్టి అది అందరికీ ఉపయోగపడతా ఉన్నది. దానికి ఆ శక్తి లేకపోతే అది ఎవరికి ఉపయోగపడదు. అసలు మనసు అంటే ఏందది? అది బ్రహ్మస్వరూపం. దాన్ని ఎలా వినియోగించుకోవాలనో తెలుసుకోవాలి, అది చెప్తున్నాను.
రామచంద్ర, ఈ వృక్షాదులన్నీ కనబడుతున్నాయి, అది చెట్టు అని తెలుసుకుంటూ ఉన్నది మనసే. ఇది పర్వతము, ఇది ఉత్తరము, ఇది తూర్పు, దిక్కులనన్నిటి తెలుసుకుంటూ ఉన్నది ఏదో అది మనసే. కానీ ఇప్పుడు ఆ లైట్ వేరే, ఆ లైట్ వెలుతురులో ఉన్న మనం వేరే. అది ఓన్లీ వెలుగును మాత్రం ఇస్తోంది, ప్రకాశింపజేస్తూ ఉంది. దాని సాయుధ్యములో మనము అన్నిటినీ తెలుసుకొని మన పనులు మనం చేసుకుంటున్నాం. అలాగా ప్రకాశము వేరే, ప్రకాశములో ఉండి అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నది వేరే. అలాగా దృక్స్వరూపమైనటువంటి ఆత్మ ప్రకాశిస్తూ ఉంది. ఆ ప్రకాశములో ఈ మనసు, ఇది ఉత్తరము, ఇది తూర్పు, ఇది దక్షిణము, ఇది ఆగ్నేయము, ఇది వృక్షం, ఇది ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంది. ఆ తెలుసుకుంటూ ఉందే దానికి భ్రాంతి ఎప్పుడైతే ఉండదో తెలుసుకోవాల్సిన అవసరం మళ్ళీ లేదు దానికి. ఇప్పుడు నీతో నాకు పని లేదనుకోండి, నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ. అంతే. ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, దాంతో అది మనకు అనవసరం అన్నప్పుడు దాని వివరం మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగా ఈ సృష్టి అనిత్యమని తెలిసిపోయిందా? ఇది భ్రాంతి వల్ల ఏర్పడిందని తెలిసిపోయిందా? డిసైడ్ అయిపోయినావా? ఇంకా ఈ మనసుకు వర్క్ లేదు ఇంక ఇక్కడ. అందువల్ల ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా అని తెలియజేసేటువంటి యొక్క మనస్సు స్వరూపరాహిత్యాన్ని పొందుతుంది. ఎంతవరకు నీకు ఈ ప్రపంచం కనబడుతుంది అంటే, ఎంతవరకు భ్రాంతి ఉంటుందో అంతవరకు నీకు కనబడతా ఉంటుంది. ఇది ఆ భ్రాంతి అదృశ్యమైంది అంటే ఇది ఫలానా అని చూపించే మనస్సు కూడా అదృశ్యమవుతుంది. అప్పుడు మిగిలేదేంది? అది సాక్షాత్కారం. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇది అత్యంత సూక్ష్మమైనటువంటి సమాధానం. కాబట్టి అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నటువంటి తెలివి ఏదైతే ఉందో ఆ తెలివి భ్రాంతిరహితమైనదియా అయినదా? దాని నువ్వు భ్రాంతి తొలగిపోయిందా? ఉన్నది దృక్స్వరూపమైన ఆత్మ ఒక్కటే ప్రకాశిస్తోంది. ఆ ప్రకాశములో ఇది ఫలానా, ఇది ఫలానా అని తెలుసుకునే తెలివి ఎప్పుడు అదృశ్యమవుతుందో సాక్షాత్కారం అప్పుడే సంభవిస్తుంది. రామా, స్ఫురతి వల్గతి గచ్చతి ఆచతే భ్రమతి మజ్జతి సంహరతి స్వయం అవరతాముపయాత్యపి కేవలం చలతి చంచల శక్తితయా మనః. ఈ మనస్సు చలనమే, చలించేదే. ఇది కదులుతుంది, పరిగెత్తుంది, తిరుగుతుంది, ఎగురుతుంది, యాచిస్తుంది, తిరస్కరిస్తుంది. ఒకటేమిటి? జగత్ చిన్నెలన్నీ, ఈ సృష్టిలో జరుగుతూ ఉండేటువంటి యొక్క విచిత్రములన్నీ దానివే. ఇది సాక్షాత్తు చైతన్యమే మనసు. భ్రాంతి తొలగితే మనసు లేదు. భ్రాంతికి ఇక్కడ మనసు అని పేరు. భ్రాంతి అంటే ఏమి? కల్పన. కల్పన అంటే ఏమి? లేదు, నువ్వై ఊహించుకుంటున్నావు అంతే. నువ్వు కల్పించుకొని మాట్లాడుతున్నావు అంతేగాని అనవసరం, వేస్ట్. లేని దాన్ని ఉన్నట్టు భావించడం, దీన్ని కల్పన అంటారు. అలాగా వాస్తవాన్ని విచారించినప్పుడు మనస్సు అనేది కేవలం కల్పనయే కానీ నిజముగా అది లేదు. అందుకే మన స్వామి గారు చెప్పాడు, లేదు జననము, లేదు మరణము, లేదు మృత్యువు, లేదు సర్వము, లేదు లేదని పలుకు ప్రణవము ఆదిగనుగొనరే, ఆత్మ మేలుగొనవే అనేసాడు ఒక్క మాటలో. ఈ జననము, ఈ మరణము ఇవన్నీ భ్రమ అంతే.
నీకు ఇవన్నీ లేవు, నువ్వు ఇప్పటికి పుట్టలా, ఇంక మోక్షాన్ని కూడా ఇంక పొందాల్సింది లేదు, నువ్వు మోక్షస్వరూపుడవే. ఈ భ్రాంతి ఉండేటి చేత నాకు ఇంకెప్పుడు వస్తుందో ఏమో మోక్షం, నాకు ఈ మనోనిగ్రహం ఎప్పుడు కుదురుతుందో ఏమో, ఎప్పుడు శాంతి లభిస్తుందో ఏమో, ఇంకా ఎన్నాళ్ళు సాధన చేయాలను, అసలు సాధనే సమయమే నాకు కుదరలేడం లేదే, ఇట్లాంటివంతా ఆలోచిస్తూ ఉంటాం మనం. దాన్ని విపులంగా చెప్తూ ఉన్నాడు ఇక్కడ. భ్రాంతి ఇందాక చెప్పాడు చూడు, ఒక వస్తువు కనపడుతూ ఉందంటే నీకు అక్కడ భ్రాంతి ఉంది, అది కనపడుతుంది. ఇంకో విషయాన్ని, ఇదే పుష్పాన్ని చూస్తూనే ఉండు, దీన్ని గమనిస్తూ ఉండు, ఈ లోపల నీకు వేరే ఆలోచన ఒకటి వచ్చేస్తుంది, వేరే ఆలోచన వచ్చేస్తుంది. ఆ ఆలోచన నిన్న అడవికి పోయినట్లు, గబుళ్ళు మన కుందేలు చెట్లో నుంచి ఎగిరి నీ ముందు దూకినట్లు, అది చెంగుమని పరుగులెత్తినట్లు నిన్న చూసుంటావే, అది గుర్తొచ్చేస్తుంది. అది మనసులోకి గుర్తొచ్చినప్పుడు ఆ కుందేలు కనపడుతుంది, ఈడ ఎదురుగా ఉండి పువ్వు కనపడదు నీకు. ఇది చేతిలోనే ఉంటుంది, దీన్నే కళ్ళేమో దీనికల్నే మలుకొని ఉంటాయి. కానీ మనస్సు మాత్రము దేన్ని గుర్తు చేసుకుంటుందో దాన్ని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, సూప్ అంటే ఏందో? మనసే. సూప్ అంటే కళ్ళు కాదు, సూప్ అంటే కళ్ళు కాదు, మనసు. వెలుగు అంటే లైట్ కాదు, దాంట్లో ఉన్న విద్యుత్ శక్తి. కాబట్టి ఏదైతే వీటిని తెలుసుకుంటా ఉందో అదే మనసు, అదే చూపు. దృష్టి అదే, మనసు కూడా అదే, రెండు అన్నీ ఉన్నాయి. ఒకే మొదలుకు పుట్టిన కొమ్మ ఒకటి తూర్పు మలుకొనిపోతుంది, ఒక కొమ్మ, ఇంకో కొమ్మ పడవన మలుకొనిపోతుంది, ఇంకో కొమ్మ ఉత్తరం మలుకొనిపోతుంది, ఇంకో కొమ్మ దక్షిణం మలుకొని పోతుంది. కొన్ని విదిక్కులకు పోతాయి, కొన్ని పక్కకి చక్కగా పైకి కట్టే పోతాయి. ఇవన్నీ దేనికి తగులుకొని ఉన్నాయి? ఒక మొదలుకే కదా. కాబట్టి ఒకే చైతన్యమే ఇన్ని ఆకృతులను ధరిస్తూ ఉన్నది. మనస్సు చైతన్యం కంటే వేరు కాదు. ఆ మనస్సును ఒక సైకిల్లో పోతూ ఉన్నావు అనుకోండి, బ్యాలెన్స్ పట్టలేక పడిపోతావు. సైకిల్ మంచిది కాదంటే ఎట్లా? కింద పడి మోకాలు తగిలించుకుంటావు. ఈ సైకిలే మంచిది కాదంటే ఎట్లా? నీకు తొక్కని చేతగాక, నీకు బ్యాలెన్స్ కరెక్ట్ చేసుకోవడం చేతగాక నువ్వు పడిపోయి దాన్ని తప్పులు పడితే ఎట్లా? ప్రయోజనం ఏముంది? ఆ విధంగా మనసు ఒక గొప్ప మహాశక్తి. అది దాన్ని ఎలా ఆపరేటింగ్ చేయాలనేది నీకు తెలియక దాని దగ్గర దెబ్బలు తగిలించుకుంటున్నావు అంతే. కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసు. దాన్ని ఇప్పుడు ఒక కత్తి కూడా ఉంది, దాన్ని వినియోగించుకునేది నేర్చుకోవాలి, లేకపోతే అది నీ మీద కూడా వచ్చేస్తుంది. అది నీ మీదకి వస్తే నీకు కూడా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మనస్సు అనేటువంటిది సంకల్పము మనస్సు అని చెప్పబడుతోంది. అయితే ఆ సంకల్పం అనేది లేకపోతే మనస్సు లేదు. సంకల్పము లేకపోతే నీకు ఇంక మళ్ళీ జన్మకు రావాల్సిన అవసరం లేదు. సంకల్పము తొలగితే కోట్ల కొలది కర్మలు శేషించి ఉన్నా ఒక్కసారిగా అవన్నీ నిన్ను వదిలిపోతాయి. వాస్తవికంగా లేవు అవన్నీ. భ్రాంతి ఉన్నంత వరకు అవన్నీ ఉన్నాయి. ఒక వ్యక్తి చీకట్లో పోతూ ఉంటాడు. ఒక పెద్ద చెట్టు, ఒక మాను, ఆ మాను కిందగా పోవాలి వీడు. దూరం నుంచి ఆ చెట్టును చూస్తాడు. ఆ చెట్టు కింద చిన్న చెట్టు కొన్ని ఉంటాయి. ఆ చిన్న చెట్టు కూడా గుబురుగా ఉంటాయి, అంత ఎత్తుంటాయి. ఆ పెద్ద చెట్టు కింద ఆ చిన్న చెట్టుగా ఉందే, అది వీనికి నల్లగా ఏదో కూర్చొని ఉన్నట్లు అనిపిస్తుంది వీనికి.
అదేమో భూతమేమో మనసు లోపల చెప్తుంది. ఇది అదేం చెప్పదు, రే నేను ఏడున్నానని అదేం చెప్పదు, ఇది చెప్తుంది. ఇక్కడ ఏముంది? కల్పన, కల్పించుకుంటా ఉంది. ఇది కల్పన ఉంది. ఇక్కడ జ్ఞానం లేదు, వైరాగ్యము, ధైర్యము లేదు. ఈ ధైర్యం ఎప్పుడో పోయింది, ఈ జ్ఞానం ఎప్పుడో పోయింది. కేవలం పెరిగితనం వచ్చేసింది, మూఢత్వం వచ్చేసింది. భయపడతాడు, వణుకుతాడు, వెంటనే జ్వరం వచ్చేస్తుంది. అమ్మ మా వాడు భయపడాడు, జ్వరం వచ్చేసింది అనుకుంటా. మనస్సు ఇన్ని పనులు చేసేస్తుంది. అదే నిజంగా జ్ఞానముతో ధైర్యము కలిగి సమీపానికి వెళ్ళాడనుకో, అడేమి లేదు. తెల్లవారితో పోయి చూస్తే అది ఒక చిన్న సీతాఫలం చెట్టు, అది అంతే. మనసు ఇలా కల్పన చేస్తుంది. అది ఈ కల్పనలన్నీ జ్ఞానము లేకపోవడం వల్ల కలుగుతాయి, ధైర్యం లేకపోవడం వల్ల కలుగుతాయి. మోటును చూసి దొంగ అనుకున్నట్టు వాడు దొంగ అనేది మనస్సు చెప్పేసిందంటే వీడు దొంగే, ఆడేంది అది మోటది, ఆ దొంగ ఈయన దగ్గర ₹1,00,000 ఉంటుంది డబ్బులు, పోయి ఈరోజు ఈ డబ్బులు పోయి, ఈయన దగ్గర చైన్ ఒకటి ఉంటుంది, ఉంగరం ఉంటుంది, పోయి ఈ చైన్ పోయి ఉంగరం పోయి, పోనీ ఈ చైను ఉంగరము డబ్బులు పెరుక్కుంటే పోనీ, ప్రాణం తీసేయకుండా ఉంటే పర్వాలే, వీడు చంపేస్తాడేం పాడు. పాపం అది ఎప్పుడో చచ్చిపోయిన మోటది, అది నేమే అందు. కానీ ఈయన మనస్సు డబ్బులు పెరుక్కుంటా ఉంది, ఉంగరం పెరుక్కుంటా ఉంది, చైన్ పెరుక్కుంటా ఉంది, పెరుక్కుంటే పోనీ సంపను కూడా చంపేస్తూ ఉంది. ఇదేంది? ఇది భ్రాంతి. దీన్ని మనసు అంటారు పెద్దలు. మనసు అంటే లేని దాన్ని ఏదైతే కల్పిస్తూ ఉందో అది మనసు అని చెప్పబడుతూ ఉంది. కాబట్టి శరీరం కూడా అట్లొచ్చిందే ఇది. కాబట్టి నీకు మోక్షం అనేది కూడా కల్పనే. అంటే నువ్వు మోక్షస్వరూపుడవే, ఆల్రెడీ నువ్వు మోక్షస్వరూపుడవే, నీకు ఇంకా కావాల్సింది ఏమి లేదు, నువ్వు అదే అయ్యున్నావు. ఈ భ్రాంతి తొలగడం లేదు. దాన్ని రామచంద్రమూర్తితో చెప్తున్నాడు, నాయనా శ్రీరామచంద్ర, ఈ మనస్సు నిజంగా భ్రాంతి చేతస్కులకు ఉంది. ఇప్పుడు ఒక ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళల్లో వాడు పడి నిద్రపోతూ ఉంటాడు. ఆ నిద్రపోయే వానికి స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో వాడు వేటకు పోతాడు, వల తీస్తాడు. ఆ వలలో జింకొచ్చి పడిపోతుంది. పట్టుకోరా 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 అంటాడు. పక్కన ఉండేవాడు, రేరా ఏందిరా నువ్వు అరుస్తా ఉన్నావు అంటే వాడు చెప్పుకోలేడు, నవ్వుతాడు. నిజంగా ఇట్లా హాల్లో పడుకొని ఉండారు. వానికి ఆడ అడవి ఆడిది, వాళ్ళే ఆడిది, జంకి ఆడిది. పట్టుకోరా అని అనడానికి మిత్రులు ఆడున్నారు. ఇవన్నీ ఇంతవరకు ఇవన్నీ ఉన్నాయా లేదా? వానికి ఉన్నాయి. అరణ్యం ఉంది, వాళ్ళు ఉంది, తోటి మిత్రులు ఉన్నారు, జింక కూడా కనపడింది, వల్ల కూడా పడింది. పట్టుకునే సమయానికి ఇడిగని లేపకుండా ఉంటే వాడు పట్టుకొనే వచ్చిండేమో మరి. ఇదంతా వానికి ఉంది. కానీ ఆ స్వప్నం చూసేంతసేపు వానికి ఇది ఉంది, లేదనడానికి లేదు. కానీ మేల్కొని కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేటువంటి వాళ్ళకు స్వప్నం లేదు, అవన్నీ వానికి లేవు కదా. అదేవిధంగానే మనసు అనేది లేదనడానికి లేదు. భ్రాంతి ఉన్న వాళ్ళకందరికీ మనసు ఉంది. మనసు ఉంది అనడానికి లేదు. భ్రాంతిని దాటిన వాళ్ళకందరికీ మనస్సు లేదు. వీళ్ళకుంది, వాళ్ళకి లేదు. ఒకే చోట్లో ఈ నలుగురు వ్యక్తులు ఉన్నారు, ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, ఒకడు నిద్రపోతున్నాడు. వానికి ఉంది వానికి ఉంది అరణ్యం, వాడు ఆడుతూ ఉన్నాడు వేట. వీళ్ళకి లేదు. చూడండి, చిన్నపిల్లలు అప్పుడు మనం అప్పాలు తిరుగుతాం గిరిగిరి ఈదులు. ఆ అప్పాలు తిరుగుతూ ఉంటే ఇంకోటి నిలబడుకొని ఉంటాడు పక్కన. ఈ అప్పాలు తిరిగినోడు గిరగిరగిర ఒక 10 చుట్టూ తిరిగి కూర్చుని వేస్తాడట భూమి మీద.
కూర్చుంటే కూడా చుట్టూ గుట్టలు, చెట్లు, ఆకాశము మొత్తం గిరగిర గిరగిర గిర తిరిగినట్టుంటాయి. చిన్నప్పుడు మనం ఆడింటాంలా భూమిని పట్టుకొని ఇటు కూర్చుంటే కూడా ఇట్టన్నా పడిపోతాం, ఇట్టన్నా పడిపోతాం, ఇట్టన్నా పడిపోతాం, ఇట్టన్నా పడిపోతాం. కూర్చొని కూడా కూర్చోలేం, భూమిని పట్టుకొని కూడా కూర్చోలేం, ఇటు బతికిని పడిపోతాం. చూసావా? ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయా? నిజంగా తిరగలా. నువ్వు తిరిగినావు కాబట్టి అవన్నీ నీకు తిరిగినట్టు కనపడతా ఉన్నాయి. ముందు నువ్వు తిరగకుంటే అవి నీకు తిరిగినట్టు కనపడవు. పక్కన తిరగకుండా ఉన్నాడు వాడు నిలబడుకొని గమ్మున. వాడిని అడుగు, రే నా కళ్ళు భలే తిరిగినాయిరా, గుట్టని తిరిగినాయి, చెట్లన్నీ తిరిగినాయిరా అంటే, నాకేం తిరగలేదురా అంటాడు వాడు. వాడు తిరగలేదు కనుకనే మనకి అవి తిరగవు. మనం తిరుగుతున్నాం కాబట్టి మనకు తిరుగుతుంది. కాబట్టి భ్రాంతి ఎవనుకుందో వానికి ఉంది మనస్సు. భ్రాంతిని దాటడమే బ్రహ్మ దర్శనాన్ని పొందడం. ఇక పరమాత్మ స్వరూపం ఉందా అనే విషయాన్ని ఇక స్వామివారు చెప్పబోతాడు. అంటే మనుషులకు అందరికీ మనసు కనపడతా ఉందే కానీ, మనసు చేష్టలు కనపడుతున్నాయే కానీ, దానివల్ల ఎలా ఎదుర్కోవాలనో అర్థం కాని పరిస్థితులు ఎదురవుతున్నాయే కానీ, వాస్తవమైనటువంటి సుఖస్వరూపమైనటువంటి భగవంతుడు ఒకడు ఉన్నాడా, ఉంటే ఎట్లున్నాడు అనేది మాత్రం మనకు తెలియడం లేదు. తెలుసుంటే ఆయన్ని ఎప్పుడూ ఆశ్రయించుండేవాళ్ళు వీళ్ళందరూ. తెలియదు కనుకనే ఆయన ఎలా ఉన్నాడో తెలియదు, ఎలా ఉపాసించాలనో, ఎలా కలుసుకోవాలనో తెలియదు. దాన్ని తెలియజేస్తా విన్నాయన అని పరమాత్మ స్వరూపాన్ని గురించి ఇంక తెలియజేస్తాడు. కాబట్టి ఇందాక మనకు మనస్సు అనగా సంకల్పమే, మనస్సు అనగా భ్రాంతియే. మనస్సు అనేది స్వరూపరహితమైనది, దానికి రూపము లేదు, అది కల్పన మాత్రమే. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ ఒక్కదాని మీద మనకు భ్రాంతి లేకుండా జ్ఞానముతో వీటిని అన్నిటినీ మనము ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, అసలు ప్రపంచంలో కంటికి కనబడుతూ ఉన్నది ఏదీ శాశ్వతమైంది కాదు అన్న ఒక్క మాటతో మనస్సును సమాధానపరుచుకో. ఇంకా మనస్సు మళ్ళా దేని మీదకి పోదు. మళ్ళా దేని మీదకి పోకుండా మనస్సు స్వస్వరూపం వైపుకు తిరిగిందా రామచంద్ర, ఇంకా నెలలు కాదు, కొన్ని వారాలలోనే నీకు సిద్ధి చేకూరుతుంది అన్నాడు. నెలలు పట్టదు నాయన, కొన్ని వారాలు, కొన్ని రోజుల్లోనే నీకు సిద్ధి చేకూరుతుంది. ఆ బ్యాలెన్స్ స్టడీ అవుతుంది తప్పకుండా. కాబట్టి నువ్వు మనసు గురించి ఎక్కువగా చెప్పుకోవడం ఇంకెందుకు, చాలు. కాబట్టి సంకల్పమే మనస్సు అని తెలుసుకునేసావు, ఇంకా సంకల్పరహితుడు అయ్యి భ్రాంతి లేకుండా ఉండు చాలని చెప్పాడు. మనసుకు జ్ఞానము వైరాగ్యము రెండు తోడు ఉండాలి. జ్ఞానము వైరాగ్యము రెండు తోడు లేకపోతే ఏమవుతుందో తెలుసా? అభిమన్యునికి కృష్ణార్జునుడి యొక్క సహకారం లేకపోవడం చేత శత్రువుల చేత పట్టుబడిపోయి హతుడయ్యాడు. అలాగే మనస్సును రక్షించగల సమర్థత కలిగినవి జ్ఞానము వైరాగ్యము. జ్ఞాన వైరాగ్యముల అనే కృష్ణార్జునులు ఇరువురి తోడు ఎలాంటిదో జ్ఞాన వైరాగ్యముల తోడు అలాంటిది. మనసులో అరిషడ్వర్గాలు ఉన్నాయి, అంటే కామక్రోధాదులు ఉన్నాయి. ఇవి ఎవరినైతే మోసగించాలి అని అనుకుంటాయో వానిని జ్ఞానశూన్యుణ్ణి చేస్తాయి, అధైర్యపరుణ్ణి చేస్తాయి, వానిలో ధైర్యాన్ని పడగొట్టేస్తాయి, దూరం చేసేస్తుంది, జ్ఞానం దూరం చేసేస్తుంది. జ్ఞాన వైరాగ్యములు రెండింటిని దూరం చేసేసి కేవలం లోలత్వాన్ని మాత్రం వాటిలో ప్రవేశపెట్టి ఈ కామక్రోధాదులు అనేటువంటి జీవుణ్ణి పరవశుణ్ణి చేసి పడగొడతాయి. ఏ విధంగా అయితే దైవానుగ్రహము లేనటువంటి అభిమన్యుడు
త్రిగర్తేశ్వరుని యొక్క ప్రతీకారం తీర్చుకునే సమయము ఆ రోజే కలిసి వచ్చి త్రిగర్తేశ్వరుడు కృష్ణార్జునులు వెలిగా తీసుకుని వెళ్ళిపోతాడు. అదే రోజు గురువు పద్మవ్యూహాన్ని పన్నుతాడు. అదే రోజు సైంధవునికి ఆ వరం ఫలిస్తుంది. అదే రోజు ఆ అభిమన్యుడు యుద్ధంలో తగులుకునేస్తాడు. చూస్తావా? ఈ విధంగా ఒక మహావీరుడు, మహాబలశాలి, పరాక్రమవంతుడు అయినప్పటికీ దైవ సహాయం లేకపోవడం చేత ఎలా నిహతుడైపోయినాడో, కృష్ణార్జునుల యొక్క సహకారం లేకపోవడం చేత ఎట్లా నిహతుడైపోయినాడో, అదేవిధంగానే జీవునికి జ్ఞానము, వైరాగ్యము, భక్తి ఇవి మూడు లేకపోతే అరిషడ్వర్గాలు అనేటువంటివి దుర్యోధనాదులు అందరూ చుట్టుముట్టి అభిమన్యుని అట్టయితే పడగొట్టేశారో, ఈ సమస్త దుర్గుణాలు జీవుని అట్లా ఆవరించి జీవుణ్ణి లోపరుచుకునేస్తాయి. ఈశ్వరుని అనుగ్రహము లేదు, కృష్ణార్జునుల సహకారము లేదు. కాబట్టి అభిమన్యుడు ఎట్లా పట్టుబడిపోయినాడు, అలాగా అరిషడ్వర్గములతో కూడినది, త్రిగుణములతో కూడినది, సమస్త దుర్గుణములతో కూడి ఉన్నటువంటి మనస్సు జీవునికి బంధ కారణమవుతుంది, దుఃఖ కారణమవుతుంది, జన్మ పరంపరలకు కారణమవుతుంది. యుగాలు ఎన్ని గడిచిపోయినా తరించే మార్గము కానరాకుండా పోతుంది. ఇటువంటి యొక్క స్థితి ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములు లేని వానికి సంప్రాప్తమవుతుంది. కనుక మనస్సు యొక్క చిత్రీకరణను, మనసు వల్ల కలిగేటువంటి భ్రాంతిని తెలుసుకొని ఇదంతా మాయ, ఇదంతా బూటకం, ఇది కేవలం కల్పితం, ఇది భ్రాంతి, ఇది సత్యం అని సత్యం వైపునకు తిప్పుకునేస్తాడు. అనిత్యమైనటువంటి దాని మీద మనస్సును తీసుకునేస్తాడు వెనక్కి. ఇప్పుడు మాయకు బలం తెగిపోయింది. ఇప్పుడు మనస్సు వేల కోట్ల జన్మాదులతో సంబంధం ఉన్నటువంటి కర్మలన్నీ ఒక్కసారిగా జాయింట్ ఊడిపోతాయి. అట్లనే వేమన కానీ, వాల్మీకాదులు కానీ, అజామీనుడు కానీ ఇటువంటి వాళ్ళు ఘోరమైనటువంటి పాపములు చేసేసినప్పటికీ వాళ్ళు మనస్సును ఒక్కసారిగా త్రిప్పుకునేశారు. కనుక అవి ట్రైన్కు ఇంజన్ దగ్గర లింక్ ఓపెన్ చేసేస్తే వెనకాల ఉన్న 100 పెట్టెలైనా సరే ఎక్కడెక్కడ ఎట్లయితే స్వశక్తి లేక నిలబడిపోతాయో, ఆ ఇంజన్ కాడ ఒక్కదానికి లింక్ తగిలిస్తే అన్ని పెట్టెలు వెనకంటే ఎట్ట పరిగెత్తాయో, ఆ విధంగా నువ్వు ఆ భ్రాంతితో లింక్ వదిలించుకున్నావా, ఇంకా సమస్త బంధాలు తెగిపోతాయి. అందుకు దైవ సహాయం లేనివాడు అభిమన్యుని వలె నిహతుడైపోతాడు. దైవ సహాయం ఉన్నవాడు ప్రహ్లాదుని వలె రక్షింపబడతాడు. ఆయన ఎదుట ఉన్నటువంటి వాడు సుగ్రీవుని వలె రక్షింపబడతాడు. ఈ మనస్సు కేవల సంకల్పం మాత్రమే, కేవలం భ్రాంతియే. ఇవన్నీ భ్రమతో వచ్చిన దేహంలే. అందుకే కాదర భగవాన్ గారు ఒక మాట చెప్తాడు, భ్రమరూపమగు దేహం ఇహమందే విడిచెదరు, భ్రమచే బ్రహ్మము తెలియ భ్రాంతులిడునన్న, ఈ దేహమిహమందు ఇక దొరుకదన్న, దేహమున్నంతలో దేవునెరుగన్న అని కాదర భగవాన్ గారు చెప్తాడు. కాబట్టి భ్రాంతి స్వరూపమైనటువంటిది దేహాన్ని వదిలిపి. ఒక స్వప్నంలో ఒక వ్యక్తి రాజు అవుతాడు. రాజ్యాభిషిక్తుడయ్యి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నటువంటి సమయంలో శత్రురాజులు ఇతని మీదకి దండెత్తి వస్తారు. అప్పుడు యుద్ధానికి బయలుదేరాల్సి వస్తుంది. సైన్యాన్ని వెంట పెట్టుకుని యుద్ధానికి పోతాడు. యుద్ధము చేస్తూ ఉంటాడు. ఈ లోపల మెలకు వచ్చేస్తుంది. లేనిపోని స్వప్నమందున ఏనుగులు, గుర్రాలు, రథములు, సేనలు, సేనాధిపతులు, అయోని సంభవమైన తనువులు, ఎదిరా ఈ జనన మరణము, నిజబోధగని నాలేదురాయి మోక్ష నరకము. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏనుగుల మీద కొంత సైన్యము, ఒంటెల మీద కొంత సైన్యము, గుర్రాల మీద కొంత సైన్యము, రథముల మీద కొంత సైన్యము, కాల్బలము, ఎందరో ఇన్ని ఆయుధములు పట్టుకొని తనకు సహకరించడానికై
పరుగులు తీస్తూ యుద్ధములో దూకేసినటువంటి యొక్క సైన్యం అంతా వాళ్ళనందరినీ ఏ అమ్మ నవమాసాలు మోసి కనింది, ఎవరి దగ్గర శిక్షణ పొందిరి, వాళ్ళందరూ యుద్ధములేకి పరుగులు తీస్తూ వచ్చిరే, వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయిరి? రాజు లేడు మంత్రి లేడు రా. మేలుకున్న తరువాత వాళ్ళంతా ఏరి? రాజేడి, మంత్రులేరి, సైన్యం ఏది? రాజు ఒక్కడుంటే గాజు కడియాలెందుకవునురా. రాజు లేని రాజ్యమాయను, రాజ్యకాంక్షలు దబ్బరాయను, వాజపేయుల సోమయాజుల వాంఛ కలలో వార్తలాయను. కాబట్టి అందరూ గాజులు, పెంకు గాజులు వేసుకుంటున్నారు, తడితే పగిలిపోయేటువంటి గాజులు వేసుకుంటున్నారు. ఎందుకని? ఈ భర్తలంతా నిజమైన వాళ్ళు కాదు. ఎప్పుడు పోతారో తెలియదు. ఈ గాజు ఎప్పుడు పుట్టిక్కుమంటుందో, చిట్టుక్కుమని దిగిలేసేది, చెట్లు పోతుంది, ఎప్పుడు చిట్లు పోతుందో తెలియదు. వీళ్ళు కూడా అంతే, ఈ భర్తలు కూడా అంతే. అందుకే గాజును దొరుకుతారు చేతికి. ఇది ఎప్పుడైనా చిట్లిపోవచ్చు, అది ఎప్పుడైనా రాలిపోవచ్చు. అందువల్ల రాజు లేడు మంత్రి లేడు రా, రాజు ఒక్కడుంటే గాజు కడియాలెందుకవునురా. గాజులు దొడుకోవాల్సిన అవసరం ఏముంది? బంగారు వేసుకొని ఉండొచ్చు. ఇది దిక్కులేని దొరతనమురా, దిక్కనేదుంటే నిక్కము ఈ జగములవునురా. దిక్కులేని తనువు ఎలపై పెక్కు శాస్త్రమూల గాథ, ఒక్క రెప్ప పాటు లోపల బొక్క పెట్టి నీకు జీవుడు. తుస్సు మన టైర్ ఎట్టయితే పంచర్ అయిపోయింది అనుకో, టైర్లో గాలి ఎట్ట వెళ్ళిపోతుందో, బొక్క పెట్టుకొని జీవుడు వెళ్ళిపోతున్నాడు. ఒక్క రెప్ప పాటు లోపల బొక్క పెట్టి నీకు జీవుడు. ఏదిరా ఈ జనన మరణ, నిజ బోధగని నా లేదురా ఈ మోక్ష నరకము. ఎన్నటికి నీ నమ్మరానిది క్షణభంగురంబిది, ఎన్ని పేర్లో పెట్టుకున్నది. చూడు, ఇవంతా కూడా కల్పితమే. అందుకు మహాత్ములు వదిలిపెట్టారు దీన్ని. తాతగారు చావకమునిపే చచ్చిన వారికి ఇక్కడ ఉన్నాడు రా దైవం. ఎంత గొప్ప వాక్యాలు అందించారు చూడండి. ఇక్కడే ఉన్నాడు రా దైవము, ఏల వెతుకవలిరా. ఇక్కడే ఉన్నాడు. ధిక్కరముడిగితే, అహంకారముడిగితే, కుక్కను గదిమే ఖడ్గము కలిగితే. ఏది కుక్క? భ్రాంతి అనేటువంటి కుక్క, మనస్సు అనేటువంటి కుక్క. ఆ భ్రాంతి తొలగితే మనస్సు అనే పేరు ఆడికి ఎగిరిపోయింది. అంతవరకు అది మనస్సు అని చెప్పబడుతుంది. భ్రాంతి తొలగిందా మనసు కాదు, అది బ్రహ్మం. అందరి దృష్టిలో అది కుక్కే, కానీ కబీర్ దాస్ దృష్టిలో అది బ్రహ్మం. అందుకే ఆయన స్వామి నెయ్యి ఎత్తుకొని తిను అని వెనకని పరిగెత్తాడు. నిజంగానే భగవంతుడు రొట్టె ఎత్తుకొని సాక్షాత్కరించాడా లేదా? మహాత్ములు విశ్వాసమే మోక్షం. విశ్వాసపాత్రునికి అన్నీ సిద్ధిస్తాయి. విశ్వాసం లేని వానికి ఏదీ సిద్ధించదు. కాబట్టి నమ్మకం చాలా గొప్పది. కాబట్టి ఎవడైతే సత్యాన్ని ఆ విధంగా విశ్వసిస్తాడో అటువంటి వానికి భ్రాంతి తొలగిపోతుంది నాయనా రామచంద్ర. కాబట్టి ఇదంతా భ్రాంతియే, వదిలిపెట్టి దీన్ని. మనస్సంతా భ్రాంతియే అని వదిలిపెట్టు. ఈ సృష్టి అంతా భ్రాంతియే అని దీని మీద మనస్సు పెడితే మళ్ళీ రావాల్సి వస్తుంది నాయన. ఇది మనస్సు ఎంత చెప్పినా ఇంతే అని జగన్నాథుడైనటువంటి ఆ రామచంద్రమూర్తికి సందేహం అనేది ఎంతటి వాళ్ళకైనా వస్తుంది. సందేహాన్ని తొలగించామా సాగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ సందేహాన్ని తీర్చేటువంటి వాడే గురువు, ఆయనే కన్నతండ్రి. అటువంటి జగద్గురువు అయినటువంటి వశిష్ఠ మౌనేంద్రుడు వారికి ప్రణామములు. ప్రాతకాల శుభములు సమస్త జీవకోటిని పొందునుగా. ఓం శాంతి శాంతి శాంతి.